Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీరందరూ న్యూ ఇయర్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా సింపుల్గా చేసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇవాళ నేను ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నా. న్యూ ఇయర్ రిజల్యూషన్స్. సో అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకుందామని అనుకుంటారు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. సో ఎవరికైతే వర్కౌట్ అవ్వదో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇవాళ ఒక చిన్న ఐడియా తోటి వచ్చానండి. ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అని అంటే, గోల్స్ అచీవ్ చేసుకోవడానికి షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఇలా రెండు పెట్టుకున్నాము అని అంటే డెఫినెట్గా గోల్ అచీవ్ చేయొచ్చు అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఇప్పటి వరకు కూడా నా వీడియోస్ చూసి మోటివేట్ అయిన వాళ్ళు నాకు తెలిసి నాకు వచ్చిన కమెంట్స్ ప్రకారము అండ్ నాకు వచ్చే డిఎమ్స్, ఇన్స్టాలో డిఎమ్స్ కానీ కామెంట్స్ కానీ అందరూ ఏం చెప్తూ ఉంటారంటే, మిమ్మల్ని నేను మోటివేషన్గా తీసుకొని నేను ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నాను, పీస్ఫుల్గా ఉండటానికి ట్రై చేస్తున్నాను, అంటే లైక్ ఒక కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని అనిపిస్తుంది, సింపుల్గా ఉంటా కూడా లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి ఇట్లాగా చాలా మంచి మంచి కమెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయండి. సో హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నా, ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా మనం ఒకదాన్ని అచీవ్ చేయొచ్చు అండ్ కన్సిస్టెన్సీ పెరుగుతుంది షార్ట్ టర్మ్ గోల్స్కి. సో ఆ షార్ట్ టర్మ్ గోల్స్కి, లాంగ్ టర్మ్ గోల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మనం దేన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ వాటిని ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ కింద పెట్టకూడదు. సో ఇప్పుడు నేను కేటగరైజ్ చేసి చెప్తాను. సో షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేసరికి ఏంటంటే మన డైలీ చోర్స్, యాక్టివిటీస్, మన హెల్త్, ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో స్టార్టింగ్ విత్ మన ఏమని చెప్పచ్చు, ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోతుంది. సో ఈటింగ్ హెల్దీ, డైలీ వాకింగ్, వర్కౌట్స్, లేకపోతే 40+ ఉందనుకోండి మీకు ఏజ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. నాకు ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారనమాట, డైలీ మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయటం వలన మీకు ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి, పీరియడ్ టైమ్స్లో లైక్ క్రాంప్స్ అని చెప్పి లేకపోతే ఏవో ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ కంప్లీట్గా ఒకేసారి పోతాయి అని అలా కాదు, స్లోగా మనం అచీవ్ చేయొచ్చు అనమాట ఇది. సో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అనగానే మనకి ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అనేది వస్తుంది. అండ్ రీసెంట్గా నేను ఇన్స్టాలో చూస్తుంది ఏంటి అంటే, చాలామంది వాళ్ళ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఒక డిసిప్లిన్లో వెళ్తున్నారు అని చెప్పి. నాకు ఆ డిసిప్లిన్ ఉందా అంటే ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో అట్లీస్ట్ నేను ఇలా చెప్పడం వల్ల మీలో ఎవరైనా మోటివేట్ అవుతారు అని చెప్పి నేను చెప్తున్నానండి. బికాస్ నాకు డిసిప్లిన్డ్గా ఉండటం ఇష్టం లేదని కాదు, యాక్చువల్లీ నా స్కెడ్యూల్ అట్లాగా ఇప్పుడు మారిపోతూ ఉంటుందన్నమాట. నేను 365 days చెన్నైలో ఉండటం కుదరదు. అండ్ నాకు ఇప్పుడు కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో దానివల్ల కూడా నేను ఈ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది నేను అది మెయింటైన్ చేసుకోలేకపోతున్నా. బట్ ఇఫ్ యూ వాచ్ మై ప్రీవియస్ వ్లాగ్స్, నేను చాలా కన్సిస్టెంట్గా ఉండేదాన్ని అండ్ ప్రతిరోజు కూడా ఈ వీడియోస్ పోస్ట్ చేయడంలో కానీ, నా లైఫ్ స్టైల్ కానీ, నా పనులు కానీ అన్నీ కూడా లైక్ ఒకటే ఇదిలో ఒక పాత్లో నడుస్తూ ఉండేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు షార్ట్ టర్మ్ గోల్స్ వెళ్తే మనం ప్లాన్ చేసుకోవచ్చు, సింపుల్ దాంతో ఖర్చు లేనివి చూస్ చేసుకోవచ్చు. ఈటింగ్ హెల్దీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఏం తెచ్చేసుకొని హెల్దీగా తింటున్నామని ఫీల్ అవ్వ అవసరం లేదు. మన సీజనల్ వెజిటబుల్స్ ఏంటి, మన సీజనల్ ఫ్రూట్స్ ఏంటి, అలాంటివన్నీ చూసుకొని మన డైట్లో ఇన్కాపరేట్ చేసుకోవటము, లైక్ హోల్ ఫుడ్స్ తింటాము, లెస్ ప్రాసెస్డ్ ఫుడ్, నో ఫర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇట్లాగా మనం చూస్ చేసుకొని మన హెల్దియర్ లైఫ్ స్టైల్కి మనం చేంజ్ అవ్వచ్చు. సో ఇది షార్ట్ టర్మ్ గోల్ అనే చెప్పచ్చు, ఎందుకంటే మనం ఒక 21 days పాటు ఇట్లాగా ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా మనం లైక్ మన మైండ్ సెట్ అంతా మారిపోతుంది, మన మైండ్ దానికి ట్యూన్ అవుతుంది అని అంటారు. అండ్ తర్వాత వచ్చేసరికి నేచర్ తోటి ఎక్కువగా కనెక్ట్ అవ్వటము. నేచర్ తోటి ఎంత కనెక్ట్ అయితే అంత బాగుంటుంది, లైక్ పీస్ఫుల్గా ఉంటాము. మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే కొంచెంసేపు ఆ నేచర్ తోటి స్పెండ్ చేయడం వలన, నేచర్ వాక్, లేకపోతే కొంచెంసేపు అలా కామ్గా కూర్చోవడం, ఈవినింగ్ సన్సెట్, మార్నింగ్ సన్ రైజ్, ఇలాంటివన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒకలాంటి స్ట్రెస్ బస్టర్ లాగా మనకు అది హెల్ప్ అవుతుంది. సో నేచర్ అనేసరికి మనం స్పెండ్ చేసుకొని ఒక ట్రిప్కి వెళ్ళిపోయి అక్కడ కొండలు చూస్తేనే నాకు బాగుంటుంది అనుకునే మైండ్ సెట్ నుంచి మనం
చేంజ్ అవ్వాలి. మన చుట్టూ ఏది ఉందో దాంతో సాటిస్ఫై అవ్వటము, లైక్ వాట్ ఈస్ విత్ ఇన్ అవర్ రీచ్ అనేది చూసుకొని మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవటం అనేది బాగా అలవాటు చేసుకోవాలి అని నేను అనుకుంటా. ఇప్పుడు విమెన్ విషయానికి వస్తే హౌస్ వైఫ్ కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా సరే అండి, ఒకటి అలవాటు చేసుకుంటే బాగుంటుంది. మన సరౌండింగ్స్లో మనం ఫస్ట్ ఏది చేంజ్ చేసుకోవచ్చు, మనం ఎట్లా మనల్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ కమ్స్ ఇస్ హైజీన్, సెల్ఫ్ గ్రూమింగ్, తర్వాత మన ఇల్లు నీట్గా పెట్టుకోవటము, స్కెడ్యూల్ పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటుంటే డైలీ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. గ్రూమింగ్ మనకి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది అనమాట. మనం అందంగా కనిపిస్తే హ్యాపీగా ఉంటాం. చూసారా ఇవాళ బాగుంది అని ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఆ స్మైల్ డెఫినెట్గా ఏంటంటే ఈ కార్టిసాల్ లెవెల్స్ తగ్గించటము, లేకపోతే ఆక్సిటాసిన్ అని చెప్పి ఇలాంటి ఏవో కొన్ని చెప్తా ఉంటారు కదా టర్మ్స్, అలాంటివన్నీ కూడా పెంచటము. సో ఇవన్నీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన చేతుల్లో ఇంకా మనం ఏం చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అనేది చూసుకోవచ్చు. డైలీ ఎలక్ట్రిసిటీ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము దాన్ని కొంచెం రెడ్యూస్ చేసుకోవడం, అంటే ఈవినింగ్ కొంచెం ఒక 8-9 అవగానే మనం లైట్స్ మ్యాక్సిమం అవసరమైనంత వరకు తప్పించి మిగతావన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోవటము. ఇదంతా కూడా పిసినారుతనం అని అనుకోవద్దు, ఎందుకంటే నైట్ లైట్ ఎక్కువ ఉండటం వలన మన స్క్రీన్ టైమే కాదండి, ఈవెన్ ఇంట్లో లైట్స్ కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. నేను ఇంట్లో ఏంటంటే ఎల్లో లైట్స్, వైట్ లైట్స్ రెండు వాడతాను. వైట్ లైట్స్ ఉన్నంతసేపు నిద్ర రాదు. మన ఎల్లో లైట్స్ ఉన్నాయి, ఎల్లో లైట్స్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉండగానే మనకేంటంటే డే అంతా స్లో డౌన్ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఏంటంటే మన పనులన్నీ అయిపోయిన తర్వాత కాము కూర్చున్న దగ్గర నుంచి మైండ్ కామ్ అయిపోయి నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. ఈ లైట్స్ అనేవి కూడా మన మూడ్ మీద డెఫినెట్గా ఒక రోల్ ప్లే చేస్తుంది అని అనుకుంటాను. నేను వీడియో షూట్ చేసుకునేటప్పుడు మాత్రం వైట్ లైట్స్ ఉంచుతాను. ఈవినింగ్ ఒక 7 అట్లా అవ్వగానే కూడా నేను ఎల్లో లైట్స్కి స్విచ్ అవుతాను అనమాట. అలా చేస్తే ఏంటంటే ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఫీల్ వస్తుంది. ఊరికే కనిపెట్టలేదండి ఈ బెడ్ లైట్స్ ఇవన్నీ మన డెకరేటివ్ పర్పస్ అని అనుకుంటాం కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్ అని అనుకుంటాను నేను. సో ఇట్లా చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి అంటే బీయింగ్ నైస్ టు ఎవ్రీవన్ అంటే అందరికీ వంగి ఉండాలి, అందరి మాట మనం వినాలి అని కాదు. మనకి నచ్చిన వాళ్ళతోటి లేకపోతే మన ఫ్యామిలీతోటి చాలా బాగుండి మంచి కనెక్షన్స్ ఉంటే ముందు మనకి స్ట్రెస్ ఉండదు. అదే మనం ఎక్కువగా గొడవలు పెట్టుకుంటున్నాము, లేకపోతే మనం పెట్టుకుంటున్నాము ఇన్ ద సెన్స్ మనకి వద్దు అని అనుకున్నా సరే ఆ సిచ్యువేషన్స్ రేజ్ అవుతాయి ఒక్కొక్కసారి. సో అలాంటి టైంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, అసలు రియాక్ట్ అవ్వకుండా ఉంటే బెటరా, లేకపోతే మన ఇన్వాల్వ్మెంట్ ఉండటం అవసరమా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక ఫ్రెండ్ మనతోటి ఒక ప్రాబ్లం షేర్ చేయగానే మనం ఎంతో కొంత టైం వాళ్ళ కోసం అని పెట్టి దాని గురించి ఆలోచించటం, ఒక సొల్యూషన్ చెప్పటం, లేకపోతే వాళ్ళకి కొంచెం కన్సర్న్ చూపించి ఇలా ఉండండి అలా చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాం కదా. సో ఆ టైంని మనం ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ ఫ్రెండ్ సీక్రెట్ షేర్ చేసిన తర్వాత లేకపోతే తన ప్రాబ్లం చెప్పిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. మనం సలహాలు వరకే ఇస్తాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ ఇంకా మనం బాధపడతానే ఉంటాం అనమాట. ఎందుకు అని అంటే అక్కడ జరిగింది ఏంటి, అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందో లేదో కూడా మనకు తెలియదు. సో కొంతమంది ఎలా ఉంటారని అంటే అవతల వాళ్ళ టైంకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎంతసేపు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. సో మనం ఎవరి మీద మన టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని వలన గొడవలు జరుగుతాయి అండ్ అట్లాగే మన ఫీలింగ్స్ కూడా డెఫినెట్గా హర్ట్ అవుతాయి. ఎందుకంటే మనం వాళ్ళ మీద టైం ఇన్వెస్ట్ చేస్తాము, ఆలోచిస్తూ ఉంటాము. అరే ఇప్పుడు ఫ్రెండ్ అనే కాదండి, ఎవరైనా రిలేటివ్ కానీ మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబరే కానివ్వండి, ఇప్పుడు వాళ్ళంతా బాగానే ఉన్నారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అన్నప్పుడు ఒక చిన్న ఎక్నాలెడ్జ్మెంట్ మనకి, ఓకే ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకు కూడా చెప్పుంటే దాంతో అయిపోతుంది. మనం కూడా వర్రీ అవ్వము, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారని లేదు కదా. సో మనం ఎవరి మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఫ్రెండ్స్ మీద టైం ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు, కానీ మనం ఏంటంటే ఆ సిట్యువేషన్ మనకు అవసరమా లేదా అనేది ముందు మనం చూసుకోవాలి. అది ఎంతవరకు మనం ఆలోచించుకోవాలనేది మన మీద ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, అయ్యో వాళ్ళు బాధపడుతున్నారే అని చెప్పి మనం దాని మీదే ఆలోచిస్తూ ఉంటాము. కానీ వాళ్ళు షేర్ చేసి వదిలేసిన తర్వాత వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారనమాట. కానీ
మనకి తర్వాత ఏంటనేది అప్డేట్ చేయరు. ఓకే, కొంతమంది చేయటం ఇష్టం లేదని అనుకుంటారు కానీ అవతల వాళ్ళ ఫీలింగ్స్ గురించి అసలు అర్థం చేసుకోరు. సో వాళ్ళ మన ఫీలింగ్స్ గురించి ఆలోచించిన వాళ్ళ గురించి మనం కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు అనే పాయింట్ మనము ఈ ఇయర్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అదే ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే మనకి టైం ఎక్కువ ఏం లేదండి. ఈ 24 hours అనేది అసలు మనకు సరిపోవటం లేదు. సో ఒక మనిషి మీద ఒక 5 minutes ఆఫ్ టైం పెట్టినప్పుడు వాళ్ళు మనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేది మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అందుకనే మీరు నా వీడియోస్ చూసిన ప్రతిసారి నేను లాస్ట్లో ఒక మాట చెప్తూ ఉంటాను, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అని. ఎందుకంటే మీరు ఇచ్చే, నేను 15 నిమిషాల వీడియో 10 నిమిషాల వీడియో పెట్టినా సరే, మీరు అందులో 2 నిమిషాలు 3 నిమిషాలు నా కోసం స్పెండ్ చేసినా సరే మీ టైం అనేది చాలా వాల్యుబుల్. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అని చెప్పి నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ఎవరు పిచ్చోళ్ళు కాదండి. ఎవరు ఖాళీగా లేరు. ఒక హౌస్ వైఫ్ అన్నంత మాత్రాన ఖాళీగా లేరు, ఒక వర్కింగ్ ఉమెన్ అన్నంత మాత్రాన ఖాళీగా లేరు. అందరికీ ఏదో ఒక పని ఉంటుంది, అందరికీ ఏదో ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్. బట్ స్టిల్ మన ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే సేమ్ థింగ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరన్నా కానివ్వండి, ఇక్కడ వాళ్ళ నుంచి సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు అని అనుకుంటా. సో అలా మంచి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అసలు మనం బాధపడాల్సిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిట్నెస్ మీద ఇప్పుడు అందరికీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే వచ్చే కొలెస్ట్రాల్ అనో లేకపోతే షుగర్, ఈ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకొని చాలామంది ఫిట్గా ఉండాలి అని అనుకుంటున్నారు. సో విమెన్ అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయండి. అబవ్ 40 వాళ్ళు మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డైలీ వాకింగ్ చేయండి. మీకు బయటకు వెళ్ళడం కుదరలేదు అంటే ఇంట్లో అయినా చేయండి. మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవాలి, స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవాలి. దానికి మనకి మంచి ఫ్రెండ్స్ కావాలి, మ్యూజిక్ వినాలి, మంచి మంచి వీడియోస్ చూడాలి. స్ట్రెస్ కలిగించే వీడియోస్ మాత్రం అసలు చూడటానికి మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేసి నీ జాతకం అలా ఉంటే ఇలా ఉంటుందని చెప్తారు. వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. ఒకటండి, మన జాతకంలో ఉన్నది మనమైతే మార్చలేం కదా, అది తెలుసుకొని మనం ఏం చేస్తాం. సో అలాంటి వాటికి బెటర్ దూరంగా ఉంటే మంచిది అని అనుకుంటా. అండ్ ఇవాళ ఈ పండగ కాబట్టి, ఇవాళ ఇది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది పెట్టే తీరాలి, మీరు ఇది చేసే తీరాలి అని చాలామంది వస్తూ ఉంటారు ముందుకి. వీడియోస్గా కాకపోయినా బయట అయినా సరే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండి మనం ఎంత స్పిరిచువల్గా లోపల మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉంటే మనకి శక్తి అంతా పెరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతాను. నేను మాత్రం స్పిరిచువల్ పాత్ అంటే నేను ఆలోచించే విధానం కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ రావాలి, అక్కడ నుంచి రావాలి అని అంటే మనం లోపల నామస్మరణ అనేది చేసుకుంటూ ఉండాలి. మనం మంచి పనులు చేయొచ్చు, మన ఫ్యామిలీని మనం చూసుకుంటూ ఉండొచ్చు. దాంతోపాటు లోపల ఎప్పుడూ కూడా మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉంటే ఒక స్పిరిచువల్ పాత్లోకి స్లోగా వెళ్తాం. ఏంటంటే స్లోగా ఒక స్పిరిచువల్ జర్నీ అనేది నడుస్తూ ఉంటుంది. అది మనకేంటంటే లాంగ్ రన్లో, ఇన్ ద సెన్స్ మన ఓల్డ్ ఏజ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. మనం పీస్ఫుల్గా ఉండడానికి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడానికి, లేకపోతే ఇంకా దాని గురించి రీసెర్చ్ చేయడానికి ఇప్పుడు నుంచి మనం ఈ స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తే మనకు ఒక రిటైర్మెంట్ స్టేజ్లోనో సంథింగ్ కొంచెం ఒక 60 తర్వాత అట్లా కొంచెం మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోతాయి కదా. ఆ తర్వాత ఇంకా మనం డీప్గా ఈ స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒకేసారి అప్పుడు వెళ్ళాలి అంటే వెళ్ళలేము, అండ్ ఇప్పుడే మొత్తం కూడా వెళ్ళమని అంటేలా, బికాజ్ మనం గృహస్థులం. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే మంచిది అని అనుకుంటున్నాం. సో షార్ట్ టర్మ్ గోల్స్ ఇంకా మీకు ఏం ఐడియాస్ ఉన్నాయో డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఈ షార్ట్ టర్మ్ గోల్స్ డైలీ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది మనం అలవాటు చేసుకుంటే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టము, ప్యాషన్ అనేది ఉంటుంది. సో ఒక 1 hour వీడియో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ గురించి మాట్లాడుకుందాం. డైలీ కన్సిస్టెన్సీ ఉండి ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే డెఫినెట్గా మనం లాంగ్ టర్మ్ గోల్ని అచీవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అంటే ఈ డైలీ మనం ఎట్లా స్పెండ్ చేస్తున్నాము అంటే ఎవ్రీ 1 రూపీ దగ్గర కూడా మీరు సేవ్ చేసేసి అట్లా కాదండి. మన డైలీ నీడ్స్ అన్నీ పోను మనకి ఎంతో కొంత మిగులుతాయి కదా. సో వాటిని చక్కగా ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాము, ఎంత డిసిప్లిన్డ్గా మనం ఆ మనీ నుంచి తీసి స్పెండ్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒక పెద్ద వెకేషన్ ప్లాన్ చేసుకున్నా, ఒక కార్ కొనాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా సరే డెఫినెట్గా ఒక ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది ఈ డైలీ యాక్టివిటీస్, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్, మన లైక్ డైలీ చోర్స్, వీటిని బట్టే ఇవి అచీవ్ చేసుకోవచ్చు అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా పెద్ద పెద్దవి ఓవర్ నైట్ చేసేసుకోవటం అందరికీ పాసిబుల్ కాదు. ఎందుకంటే మిలియనర్స్ అనేది ఓవర్ నైట్ అయిపోరు కదా ఎవరు కూడా. ఎంతో కష్టపడితే, ఎంతో సేవ్ చేసుకుంటేనే ఒక నార్మల్ పర్సన్ తన గోల్ని అచీవ్ చేసుకోవచ్చు, తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది ఒక ఇల్లు కొనుక్కోవటం అనే కాదు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు, మేము కార్లు ఇంటి మీద వాటి మీద స్పెండ్ చేసుకునే కన్నా నేను వెకేషన్కి వెళ్తాను అని అంటారు. అందులో ఏంటంటే ఈఎంఐలు పెట్టి వెకేషన్కి వెళ్తున్నారు అని చాలా రీల్స్లో నేను విన్నా. మరి అది నిజమో కాదో నాకు తెలియదు. బట్ మనం సేవ్ చేసుకొని చక్కగా ఒక 6 months సేవింగ్స్ని పక్కన పెట్టేసుకొని ఒక మంచి వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నేను అనుకునే ఫారెన్ ట్రిప్ దీనికి రావటం లేదు అని అంటే ఇంకొక 5 months మనం వెయిట్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఇప్పుడు ఎవరో మనల్ని అప్రిషియేట్ చేస్తారు, లేకపోతే ఇప్పటికిప్పుడు నాకు వెళ్ళిపోవాలి, నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పి అట్లా వెళ్ళటం అనేది అది రాంగ్ అని నేను అనుకుంటాను. ఈ వెకేషన్ మీద స్పెండ్ చేయటము అని అనేది అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళదండి. ట్రావెలింగ్ అనేది ఏంటంటే లోకల్గా చేయొచ్చు, ఇంటర్నేషనల్గా చేయొచ్చు. ఎట్లా చేసినా సరే మనకు సాటిస్ఫాక్షన్ అనేది అది ఇవ్వాలి. ఒకళ్ళ కోసం అని మాత్రం మనం ట్రావెల్ చేయకూడదు. ఒకళ్ళు వెళ్ళారు కాబట్టి నేను ఆ ప్లేస్కి వెళ్తాను అట్లా కాదు. నిజంగా మన మైండ్కి నచ్చాలి. మన మైండ్కి నేచర్తో స్పెండ్ చేయడం ఇష్టమైతే మనకి ఇక్కడే బోల్డ్ అనే ప్లేసెస్ ఉన్నాయి. లేదు నేను బాగా ఆర్కిటెక్చర్ చూడాలి, బయటకు వెళ్ళిపోవాలి అదర్ కంట్రీకి అని విక్టోరియన్ స్టైల్లోనే ఉండాలి నేను చూడాలనుకున్నవి, అది నా డ్రీమ్ అని అనుకున్నప్పుడు దానికోసం చక్కగా కన్సిస్టెంట్గా ఒక సంవత్సరం పాటు సేవ్ చేసుకోండి. హ్యాపీగా మీరు ఆ వెకేషన్ని గిల్ట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ గోల్స్. కొంతమందికి లాంగ్ టర్మ్ గోల్స్లో ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. లైక్ ఒక బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలి, పర్ఫ్యూమ్ కొనుక్కోవాలి. ఎందుకంటే అవేం తక్కువకి రావట్లే. ఇప్పుడు ఒక మైకల్ కార్స్ కానీ, కోచ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే మనకి స్టార్టింగే 25,000 నుంచి ఉంటున్నాయి చిన్న బ్యాగ్స్. సో కొంతమందికి ఏంటంటే అది ఒక్కటి నా దగ్గర ఉంటే చాలు కలెక్షన్లో అని అనుకుంటారు కదా. సో వాళ్ళు మంత్లీనో లేకపోతే 2 monthsకి ఒకసారో దానికోసం సెపరేట్గా సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే కూడా డెఫినెట్గా ఒక 1 year లేకపోతే 2 yearsలో ఒక గోల్ అచీవ్ చేసుకోవచ్చు. కొంతమందికి వాచెస్ కొనాలని చెప్పి సో ఇట్లా చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం ప్లాన్డ్గా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. సో ఈ లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ మనకి ఏది ఫస్ట్ మనం చేయగలము, మన ఏది ముఖ్యం మన లైఫ్ స్టైల్కి, మన హెల్త్కి, మన వెల్బీయింగ్కి ఏది ముఖ్యం అనేది మనకి తెలుస్తుందండి. సో దాని ప్రకారం మనం ఫాలో అయితే అసలు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి, అందరికీ ఉంటాయి. కూర్చొని ఎడవలసిన పని మాత్రం లేదు. అండ్ మన వలన అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా, అవతల వాళ్ళు బాధపడకుండా మనం చూసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటా. అండ్ మన మనీ సేవింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. సో మనం ఎలా సేవ్ చేసుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదివరకు అమ్మ వాళ్ళు పోపుల డబ్బాలు దాచుకొని మనకు బోల్డ్ అంత జ్యువెలరీలు కొనేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి అని అనుకుంటాను. సో ఇప్పుడు ఖర్చులకు తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే ఇదివరకు నా దగ్గర ఒక 5,000 ఉంటే ఒక చిన్న 1 gram 2 grams కొనేసుకుందాం బంగారం అనే మైండ్ సెట్లో ఉండేదాన్ని నేను. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక 5,000 ఉంటే నేను ఆ 5,000 పెట్టి ఏ వాచ్ కొనొచ్చు, ఏ బ్యాగ్ కొనొచ్చు అనే స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. సో అది నా దగ్గర ప్రస్తుతం ఉన్న బ్యాడ్ హ్యాబిట్. నేను అది ఓవర్కమ్ చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు దాకా చేసిన షాపింగ్ చాలు. నెక్స్ట్ ఎందుకంటే ఇంకా నాకు పెద్ద బర్డెన్ అనేది రాబోతుంది. ఎందుకంటే సిద్ధు కాలేజ్లో జాయిన్ అవుతాడు, మేము ఇల్లు కట్టుకుంటున్నాము, వాటికి బోల్డ్ స్పెండ్ చేయాలి. సో అవన్నీ చేయాలనంటే ఇవి తగ్గించుకోవాలన్నమాట. అట్లా మనం దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే అంత బాగుంటుంది, ఎవరి మీద బర్డెన్ ఉండదు అని అనుకుంటున్నా. అండ్ నేను వచ్చేసరికి హౌస్ వైఫ్ని. సో నేను మా హస్బెండ్ మీద డిపెండ్ అవుతున్నాను, దీని గురించి గిల్ట్ ఫీల్ అవుతున్నానా లేదా అనేది కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నానండి. చాలా లైక్ షార్ట్లో చెప్పేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, అది మన వ్యూవర్ రిక్వెస్ట్ అనమాట. బట్ ఇవాళ ఈ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాను ఈ వీడియో. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.